వెల్కమ్ టు మధు వ్లాగ్స్. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ హలో, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మరి మీరు బాగున్నారా? ఈరోజు నేను చూపించే ఈ రెసిపీ నాకు తెలిసినంత వరకు అయితే యూట్యూబ్లో ఇప్పుడు ఎక్కడ వెతికినా దొరకదండి. ఫస్ట్ టైం ప్రసాదం పులిహోర ఎలా చేయాలో నా స్టైల్లో తెలుసుకుందాం. కానీ ఈ వీడియో చూసే ముందు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. లెట్ us స్టార్ట్. ఫస్ట్లీ ఒక కుక్కర్ గిన్నె తీసుకొని దాంట్లో 2 గ్లాసెస్ బియ్యం వేసుకోవాలి. ఆ 2 గ్లాసెస్ బియ్యంని మనం శుభ్రంగా కడుక్కొని ఆ 2 గ్లాసెస్ బియ్యంకి 3 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి. అంటే ఒక గ్లాస్ బియ్యంకి 1.5 గ్లాస్ వాటర్ అయితే సరిపోద్దన్నమాట. నేను 2 గ్లాసెస్ తీసుకున్నాను కాబట్టి 3 గ్లాసెస్ వాటర్ యాడ్ చేశాను. ఇలా యాడ్ చేసిన దాన్ని బాగా కలుపుకొని మనం మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. పక్కన ఎందుకు పెట్టుకోమంటున్నానంటే ఏ రైస్ అయినా వండేటప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ముందు మనం చక్కగా నానబెడితే రైస్ అనేది చాలా కుక్ అవుతుందండి. ఇలా పక్కన పెట్టుకున్న దాన్ని హాఫ్ అన్ అవర్ తర్వాత మూత పెట్టి మనం స్టవ్ మీద 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఒక గిన్నెలోని ఒక 50 గ్రామ్స్ ఆర్ 100 గ్రామ్స్ తీసుకోండి. చింతపండుని తీసుకొని వేడి నీళ్ళల్లో మాత్రం నానబెట్టాలండి. ఖచ్చితంగా వేడి నీళ్ళల్లోనే నానబెట్టాలి. ఇది కూడా అరగంట. చూసారా, నేను రైస్ వండుతున్నాను. దానికి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించానమాట. 2 విజిల్స్ కంప్లీట్గా పోయిన తర్వాత నేను మూత తీసి చూపిస్తున్నాను. చూసారు ఎంత బాగా కుకింగ్లో పలుకుగా ఇలా ఉన్నదాన్ని దానికి మీరు గరిటె పెట్టియొద్దు. చక్కగా ఇది ఆరబెట్టాలి. ఎందుకంటే మనకు రైస్ అనేది పొడి ఆడుతూ ఉంటేనే పులిహోర అనే టేస్ట్ అనేది బాగుంటుంది. జావ్ అయిపోతే అస్సలు బాగోదు కదండి. సో నేను దీన్ని తీసుకొని చక్కగా ఆరబెడుతున్నాను అనమాట. ఎందుకంటే పులిహోర రెసిపీకి మాత్రం రైస్ అనేది చాలా పొడిగా ఉండాలండి. మీకు కావాల్స్తే మీరు రైస్ వండేటప్పుడు కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి, ఇంకా చాలా బాగుంటుంది. లేకపోతే నిమ్మకాయ కూడా యాడ్ చేసుకోండి వండేటప్పుడే. నేనైతే ఏం యాడ్ చేయలేదు. సరే, ఇది పక్కన పెడదాం. తర్వాత మనం కరెక్ట్గా ప్రసాదం పులిహోరకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ అండి. ఒక స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని మిరియాలు, మెంతులు, ఆవాలు, మినప్పప్పు, ధనియాలు, ఇవన్నీ జీలకర్ర ఇవన్నీ యాడ్ చేసుకోవాలండి. ఇవే మెయిన్ అండి ప్రసాదం పులిహోరకి. ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలి. కొంచెం లిటిల్ బిట్ ఆయిల్ యాడ్ చేయాలి. ఆయిల్ యాడ్ చేయకపోయినా పర్లేదు అనుకోండి, బట్ ఆయిల్ యాడ్ ఆ ఫ్లేవర్ ఇంకొంచెం ఎన్హాన్స్ అవుతుంది అన్నమాట. ఇలా యాడ్ చేసుకున్న మొత్తాన్ని లైట్గా మనం ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లోనే కరివేపాకు, అలాగే ఒక 4-5 ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న దాన్ని మనం బాగా డ్రై రోస్ట్ చేయాలన్నమాట. అస్సలు మసాలా అనేది మాడిపోకూడదు, జాగ్రత్త. ఓకే, ఇది అయిపోయింది. దీన్ని తీసి పక్కన పెట్టుకోండి. బాగా ఆరిన తర్వాత మనం మిక్సీ జార్లోని ఇది బాగా పొడి చేసుకోవాలి. ఇలా పొడి చేసుకునే ముందు దీంట్లోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, హింగువ ఉంటుంది కదండి, హింగువ యాడ్ చేసుకోండి. ఈ మొత్తాన్ని మనం మిక్సీలో పొడిగా చక్కగా ఎలాంటి వాటర్ యాడ్ చేయకుండా చక్కగా పొడిగా మనం చేసుకోవాలన్నమాట. చూసారా, ఈ మాదిరిగా చేసుకోవాలి. చూసారా ఎంత బాగుందో కదా. కానీ అసలు మనం చేస్తుంటేనే ఆ స్మెల్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. ఇన్ని ఇంగ్రీడియంట్స్ యూజ్ చేశాక పులిహోర టేస్ట్ అనేది ఇంకొంచెం ఎంత బాగుంటుందో మీకే అర్థమవుతుంది కదా. తర్వాత మళ్ళీ మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోని అండి దీనికి మాత్రం మీరైతే మాత్రం ఎలాంటి రిఫైండ్ ఆయిల్ యూజ్ చేయొద్దు. పులిహోర ప్రసాదం అంటే కేవలం శనగ నూనెతోనే చేయండి. శనగ నూనె అయితే మాత్రం ఇంకొంచెం బాగుంటుంది. ఏదైనా మనకి టెంపుల్లో శనగ నూనెతోనే చేస్తారు. ఇలా శనగ నూనెలోని 1 కప్పు వేరుశనగలు వేసుకోవాలి. ఇవి బాగా డ్రై రోస్ట్ అయిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. దాంట్లోనే మనకి తాలింపులు మీ దగ్గర ఏమేమి ఉన్నాయో అన్ని తాలింపులు యాడ్ చేసుకోండి. అలాగే జీడిపప్పు కూడా అడిషనల్గా యాడ్ చేయండి. జీడిపప్పు వేయడం వల్ల ఇంకొంచెం బాగుంటుంది అనమాట. అలాగే ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ యాడ్ చేసుకొని మాడిపోకుండా చూసుకోవాలి. తర్వాత మనం కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి దీంట్లోనే. తర్వాత హింగువ కూడా యాడ్ చేసుకోవాలి. మనం దాంట్లో యాడ్ చేసుకున్నాం కదా అని చెప్పేసి దీంట్లో స్కిప్ చేయొద్దు. అది పక్కన పెట్టుకోవాలి. మనం ముందుగా చింతపండు నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదా, దాన్ని మాత్రం మనం బాగా స్ట్రెయిన్ చేయాలి. స్ట్రెయిన్ చేసేయాలి. ఎందుకంటే ఆ బాగా మీకు ఎంత వరకు పిప్పు వస్తుందో ఆ పిప్పుని మొత్తం సపరేట్ చేయండి. అలా సపరేట్ చేసిన తర్వాత కొద్దిగా వాటర్ను కూడా యాడ్ చేయండి. వాటర్ యాడ్ చేసిన తర్వాత బాగా కలిపిన దాంట్లోనే పసుపు యాడ్ చేసుకొని, కొంచెం హింగువ యాడ్ చేసుకొని, అలాగే సాల్ట్ కూడా 2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని, కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి. ఇలా ఆయిల్ యాడ్ చేసుకొని ఈ మొత్తాన్ని మనం బాగా కలుపుకోవాలి.
ఇలా కలుపుకున్న దాంట్లోనే కొంచెం ఒక 4, 5 పచ్చిమిర్చి ఇలా చీలికలు వేసుకొని స్టవ్ వెలిగించి స్టవ్ మీద మరగనివ్వాలి. ఇలా మరుగుతున్న దాంట్లోనే మనం అడుగు పట్టకుండా చక్కగా గరిటెతో కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉన్న దాంట్లోనే మనం ముందుగా పొడి చేసుకొని పెట్టుకున్నాం కదా! ఇప్పుడు ఒక్కొక్కటిగా మనం యాడ్ చేసుకోవాలనమాట. ఇప్పుడు నేను ముందుగా ప్రసాదంది పొడి పెట్టుకున్నాను కదండీ! అది మసాలా పొడి. తర్వాతే బాగా కలుపుకోవాలి. చూసారా ఎంత తిగ్గా వచ్చిందో? ఈ తిగ్గా వచ్చిన దాంట్లో మనం ముందుగా అన్నీ ఫ్రై చేసుకున్న తాలింపులుంటాయి కదా! ఆ తాలింపులు కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న మొత్తాన్ని కలుపుతూ ఉండాలి. అస్సలు అడుగు పట్టకూడదు. అడుగు పట్టనివ్వకుండా కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుకుంటూ ఉన్నదాన్ని మనం దగ్గర పడినంత వరకునండి. ఇలా దగ్గర పడితేనే మనకి అదంతా కంప్లీట్‌గా కలిసిపోద్దనమాట. అలా కలిసిపోయిన దాంట్లోనే మొత్తానికి ఇగ ఆయిల్ సెపరేట్ అయిపోయింది కదా! మనకు కావాల్సింది వచ్చింది. ఆ తర్వాత మనం పొడి పొడి అన్నంలోని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని, అలాగే ఇలా కరివేపాకు యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. వేడిగా ఉండాలి. ఆ వేడిగా ఉన్న దాంట్లోనే మనం బాగా మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేసుకున్న దాంట్లోనే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న గుజ్జంతా ఉంది కదా! ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుంటూ కంప్లీట్‌గా అన్నం మాత్రం చెదిమవ్వకుండా చూసుకోండి. బాగా కలపాలి. మొత్తం కలిపిన తర్వాత ఒక్కొక్కటిగా బాగా కలుపుతూ ఉంటే మనకి ఇలా కలిపేటప్పుడే ఫ్లేవర్ అనేది మనకి తెలుస్తదండి. నిజంగా చెప్తున్నాను. ఇలా చేస్తే మాత్రం టెంపుల్ పులిహోర ప్రసాదం ఎలా ఉంటదో అలానే ఉంటదండి. నేనైతే చేసినప్పుడు ఒక్క మెతుకు గూడా మిగల్చలేదండి. ఇంట్లో వాళ్ళు అందరూ కంప్లీట్ చేశారు. అంత బావుంది. మళ్ళీ ఎప్పుడు చేస్తావా అన్నట్టు చూసారు నా వైపు. అలాగే మనం ముందుగా ఫ్రై చేసుకొని ఉంచుకున్న గ్రౌండ్ నట్స్ గూడా ఇలాగే దీంట్లోనే యాడ్ చేసుకోవాలి. చూసారా ఎంత బావుందో కదా! చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. కానీ తింటే ఇంకా ఎంత బావుంటదో తెలుసా అండి? అలాగే ఇలా కలుపుకున్న దాంట్లోనే రైస్ మొత్తాన్ని మనం బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాంట్లోనే మళ్ళీ 2 రెమ్మల కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. ఎందుకనుకున్నారు? ఇలా యాడ్ చేసుకోవడం వల్ల ఈ వేడికి ఆ కరివేపాకు ఫ్లేవర్ అనేది మిక్స్ అయ్యి ఇంకొంచెం టేస్ట్ అనేది చాలా అంటే చాలా బావుంటది. టెంపుల్‌లో అయితే ఖచ్చితంగా ఇలానే చేస్తారు. కాకపోతే స్టెప్ బై స్టెప్ బాగా క్లియర్‌గా, క్లీన్‌గా చూపించాను. ఇలానే చేయండి. నిజంగానండి. ఇంకా ప్రతిరోజు నిజంగా నార్మల్‌గా కాకుండా ప్రతిరోజు ఇలానే తినాలనిపిస్తుంది. నచ్చిందా? ట్రై చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్ మీ.